వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ శివాని. ప్రభాస్ ప్రస్తుతం తన స్టామినాను మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు చూపిస్తున్నాడు. కల్కి 2898 ఏడి సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. కల్కి చిత్రానికి కొన్ని చోట్ల డివైన్ టాక్ వచ్చింది. కొందరు పెదవి వీర్చారు, ఇంకొంతమంది ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉన్నా కూడా రియాలిటీలో మాత్రం జనాలు కల్కికి జై కొడుతున్నారని చెప్పాలి. చిన్న పెద్ద తేడా అనేదే లేకుండా అంతా కూడా కల్కిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మహాభారతం రిఫరెన్స్లు ఉన్న సీన్లకైతే చొక్కాలు చింపేసుకుంటున్నారు అందరు కూడా. 4 రోజుల్లోనే ఈ మూవీ 555 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ నార్త్ ఏరియాలో కలెక్షన్స్ మరింతగా పుంజుకుంటున్నాయి. హాలీవుడ్ లెవెల్ స్టఫ్ అంటూ సినిమాను పొగిడేస్తున్నారు. ఈ మూవీ రెండో వారంలోకి ఎంటర్ అవ్వకముందే 800-1000 కోట్ల వరకు రాబట్టేలాగా ఉంది. జూలై 12 వరకు ఈ సినిమాను ఆపడం అయితే కష్టం. ఆ తర్వాత కమల్ హాసన్ ఇండియన్ 2 రంగంలోకి దిగుతుంది. ఇక ఆ మూవీకి ఈ సినిమాకు పోటీ కాదు. కానీ కొన్ని ఏరియాలో అయితే థియేటర్లు తగ్గుతాయి. ఇక ఈ వారంలో అయితే కల్కి దుమ్ము రేపుతుందనే చెప్పాలి. ఇక రెండో వీకెండ్ లోను కల్కి జోరు సాగిస్తోంది. ఇక కల్కి లాగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతూ ఉంటే ప్రభాస్ మాత్రం తన లైన్ అప్ ను మార్చేలానే కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే సలార్ 2ని ప్రారంభించాల్సి ఉంది, కానీ దాని ఊసే ఎవరు ఎత్తడం లేదు. రాజాసాబ్ మెల్లిగా ట్రెండ్ అవుతుంది. స్పిరిట్ జూన్ జూలైలో స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు, కానీ అది జరిగేలానే కనిపించడం లేదు. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు హను రాఘవపూడి ప్రాజెక్టు ముందుకు వస్తుందట. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఆల్రెడీ సెట్స్ పనులు స్టార్ట్ అయ్యాయట. జూలై సెప్టెంబర్ మధ్యలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని కూడా అంటున్నారు. స్పిరిట్ అప్డేట్లను ప్రభాస్ బర్త్డే స్పెషల్ గా ఇవ్వాలని కూడా అనుకుంటున్నారట. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.